నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్య. వక్స్ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వక్స్ బిల్లుకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్ వాళ్ళ కాంగ్రెస్కి సంబంధించిన పార్టీలు తప్పితే మిగతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ బిల్లుకి మద్దతు ఇస్తూ వచ్చారు. పార్లమెంట్లో కూడా ఈ బిల్లుకి ఆమోదం తెలిపే విధంగా కూడా అడుగులు పడుతున్నాయి. ముస్లిమ్స్కి సంబంధించి ఎలాంటి వాళ్ళకి నష్టం చేకూర్చే విధంగా ఈ బిల్లు ఉంటుందంటూ కూడా బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా దాన్ని మాత్రము ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు కావచ్చు, అలాగే కూటమిలో లేని పార్టీలు జగన్మోహన్ రెడ్డి లాంటి వైసీపీ పార్టీ కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి ఎంపీపీలు అలాగే జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి గెలిచినటువంటి అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యి పార్టీకి సంబంధించిన స్థితిగతులపైన అలాగే గతంలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిచేసుకుంటా అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. పార్టీని మళ్ళీ స్ట్రెంథన్ చేస్తూనే మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు కూడా నిర్ణయాలు తీసుకుంటా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇంకా మరోవైపు వైసీపీ కార్యకర్తలను చంపడం పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇది రాజకీయం మంచిది కాదంటూ కూడా టీడీపీ నేతలను హెచ్చరించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి నిన్న ఎంపీపీలు జెడ్పీటీసీలకు సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించారు. అంటే ఓడిపోయి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కొక్కటిగా కోలుకునే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుంది. అందులో ఒక భాగమే నిన్న జరిగినటువంటి ఎంపీపీ జెడ్పీటీసీ బై ఎలక్షన్స్. ఏంటి ఇది రీస్ట్రెంత్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన సన్నద్ధం చేసుకుంటున్నాడా? ఇందులో రీస్ట్రెంత్ అని ఏం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇవన్నీ యునానిమస్గా మేజర్ చంక్ గెలిచింది వైఎస్ఆర్సీపీ. కానీ ఏంటంటే వీళ్ళు ఈ అధికారం అనే దేంతో దే వాంట్ టు బుల్డోజ్ ద సిచ్యువేషన్ అండ్ వాళ్ళందరినీ ఇటు అటు చేద్దామన్న గ్యాంబ్లింగ్లో జరిగిన ఒక నెరేషన్. అది అవుట్కమ్ ఏంటంటే కార్యకర్తల సమూహంతో గెలిచిన నాయకులు ఎవరైతే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నెట్టనలో నిలబడ్డారు పార్టీ కోసం. ఎందుకంటే ఈ రీసెంట్ ఈ 10 నెలల డెవలప్మెంట్ చూస్తే రూలింగ్ పార్టీతో అనాపైస ఒరగట్లే ప్రజలకి, అండ్ ప్రజలకి తీవ్ర మానసిక సంఘర్షణకి ఎదుర్కొంటున్నారు. అంటే ₹1 రొటేషను సామాన్య ప్రజల దగ్గర నుంచి తప్ప ఇంకెక్కడ ఉండదు. పైపెచ్చి మనం ఆద్యంతం గమనించగలిగితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో కూడా ఈ P4 ఈ తోటకూర అని అనవసరమైన చెత్త మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఐపాక్ టీం అనే దరిద్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలించుకున్న తర్వాత ఒక మధ్యలో ఉన్న బ్యారికేడ్ తీసిన తర్వాత అక్కడ ఏంటో అన్నది ఒక ట్రాన్స్పరెంట్గా తెలుస్తూ ఉంటుంది. తెలిసినప్పుడు ఏంటి, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు, నాయకులు ఇబ్బంది పడ్డారు, వీటిలన్నిటితోనూ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందన్నది ఫస్ట్ ప్రక్షాళన అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ గెలిచిన వాళ్ళు మళ్ళీ నా కోసం మీరు నిలబడ్డారు అన్నప్పుడు కృతజ్ఞతని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమవుతుంది, ఆ బాండేజ్ ఇంకొంచెం స్ట్రెంథన్ అవుతుంది. ఇప్పుడు మహానాడు చూడండి, గతంలో పరిగెట్టి నాయకులు బస్సులు లేపని ఏం లేపని ఎలా పరిగెట్టుకు వెళ్ళారు తెలుగుదేశంకి. సో అలా ఎప్పుడైనా సరే పార్టీని ఓన్ చేసుకునే కార్యకర్తలని నాయకుల్ని డిజోన్ చేసుకున్న దిక్కుమాల ఐపాక్ దరిద్రం వలన అన్నది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా తెలుసుకున్న తర్వాత ఆ తెర తీసేయడం అనుకోండి, వాళ్ళకి మధ్యలో ఇంకా బ్యారికేడ్ ఉండదు, డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ యొక్క సారాంశం అన్నమాట అది. సో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయంటే ఇంక డౌన్ ద లైన్ ఆయన చెప్పింది కూడా, కార్యకర్తలు నా కరోనా పాండమిక్ సిచ్యువేషన్తో నేను వాళ్ళని అడ్రస్ చేయలేకపోయాను, ఎందుకంటే ప్రజలు ముఖ్యం అనుకున్నాను, ప్రజలే నాకు అధికారం ఇచ్చారు, మీ ధర్మం అని అన్నట్టుగా మలడోనై మాట్లాడడంలో ఈసారి కార్యకర్తలు ఇప్పుడు జన్మభూమి కమిటీల విషయం ఆయన కరెక్ట్ వచ్చినట్టు చూసాడు కదా. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ అయిపోయిన వెంటనే జన్మభూమి కమిటీల వాళ్ళని ఓడిపోయామని చెప్పి ఫస్ట్ వచ్చినట్టునే ఆ జన్మభూమి కమిటీలో నీరు చెట్టు బిల్లు అన్ని రిలీజ్ చేసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు కదా. సో ఒక పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తను ఎలా పరిరక్షించుకోవాలా, ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిరక్షించాలన్న కంపారిజన్ నేను అర్థమవుతుంది కదా. గతంలో సమైక్య రాష్ట్రం చూడకపోవడం వేరు, 14లో ఈ పార్టీ కార్యకర్తలు ఓడగొడితే ఎలా ఓడిపోయిందో తెలుగుదేశం అనుకున్న దగ్గర ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజల కోసం అని తాపత్రయపడ్డాడు ఆయన. ప్రజల కోసం తాపత్రయపడినా కార్యకర్తలు సపోర్ట్ లేకపోతే కష్టం అనే విషయం కొట్టొచ్చినట్టు కనబడింది. సో అర్థమైనప్పుడు ఏమవుతుంది, మీరే లెటర్ నీరు చెట్టు ఇచ్చుకోగలరు, మళ్ళీ మా సంగతి మాకు తెలుసు, కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి. ఈసారి ఆయన వచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇదేంటది వాళ్ళు ఎవరంటే వాలంటీర్ వ్యవస్థ, డైరెక్ట్ మా కార్యకర్తలు జన్మభూమి కమిటీలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వాలంటీర్ వ్యవస్థలో ఉంటారు, ఆంధ్రోడియం తీసుకుని పని చేస్తారు. ఎలాగో మీరు సరదా పడ్డారు కదా, 10,000 నేను ఇస్తానంటారు. ఇప్పుడు అదేం డిఫరెంట్ లేదు, ఎన్ఆర్ఐల దగ్గర కొనిపించుకున్న వాళ్ళు కొనిపించుకున్నారు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన వచ్చి డైరెక్ట్గా డెలిబరేషన్ ఇస్తాడు, నేను 10,000 ఆంధ్రోడియం ఇస్తాను, 2.5 లక్షల ఉద్యోగాలు, చిన్న విషయమా? సో ఇంకా బ్రహ్మాండంగా కార్యకర్తలు ఆంధ్రోడియం అండ్ బాండేజ్ మా వాళ్ళని ఇస్తాం. అప్పుడు అంత ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కూడా 1,67,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు మనం పెన్ స్ట్రోక్తో అని చెప్పడానికి ఈనాడుకి ఆంధ్రజ్యోతుడికి చేతులు పడిపోయి లాస్ట్ దగ్గర వేయడానికి.
సచివాలయ ఉద్యోగులు కావచ్చు కదా. ఇవన్నీ. సో ఇలాంటివన్నీ గమనించిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు, ఎస్ ఇన్నాళ్ళు నేను మంచి కోసం తాపత్రయపడి ఎంత చేసి కూడా ఇన్ని అవాకులు జవాకులు తినే బదులు మా వాళ్ళు నేను కాపాడుకుంటే ఏముంది. కార్యకర్తలు 2.5 లక్షల మందిని అడ్రస్ చేయడం చిన్న విషయమా? ఖచ్చితంగా కదా. దట్ ఈస్ వన్ పాకెట్ పాయింట్. హెన్స్ ఫోర్త్ కార్యకర్తల కోసం నేను నా పార్టీ అనుకుంది అనుకోండి, అడుగు ముందుకు పడుతుందా పరిగెడుతుందా? ఖచ్చితంగా కార్యకర్తలు బలం ఉన్నప్పుడు డెఫినెట్గా. సో ఇవాళ దాకా కార్యకర్తల మనోభావాలకి గాయమై ఉన్నాయి. ఆ గాయానికి అధినాయకుడే ఒక ఇంట్లో చూడండి, మనం ఇంట్లో ఎడుతూ కూర్చుంటాం, నాన్న వచ్చి అయింది లేరా రా అన్నం తిందాం, చాక్లెట్ కొంటాం నీకు పద, సైకిల్ మీద అలాగే షికార్కి వెళ్ళొద్దాం అని తీసుకెళ్తే మనం ఇమీడియట్గా పాస్ పోయాము. అలాగే ప్రాంతీయ పార్టీ అధినాయకుడు. ఓకే ఓకే. సో అట్లాగే ఈ సిచ్యువేషన్ ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజే ఉంటుంది. అంటే ఈ ఒక్కొక్కటిగా రీబౌన్స్ అవుతూ ఉన్నాడు, చేంజ్ చేసుకుంటూ రావటం కావచ్చు, పార్టీలో సంస్కరణలు జరగటం కావచ్చు. ఆ తర్వాత గతం అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇంకా చేసుకోవట్లేదు, ఇంకా ఆయన తెలుసుకోవట్లేదు, ఇలాంటి వాయిస్ మనం ఎక్కువ వింటున్నాం. ఇప్పుడు మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, తిరుపతి బై ఎలక్షన్ మన ఉప మేయర్ విషయంలో అండ్ అవిశ్వాసం పెట్టి కింద మీద పెడితే తునిలో ఆడపిల్లల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి మొత్తాన్ని గెలిచి కాంకర్ చేశారు వాళ్ళు. కోరం లేని దగ్గర పోస్ట్ పోన్మెంట్లు ఇలా నానా తిప్పలు పడింది దగ్గర. ఇప్పుడు ఎప్పుడైతే అండర్ కరెంట్ చూడండి, ఎప్పుడైనా సరే పార్టీని ఎలా చేసుకొని వస్తున్నాడు, 11 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు స్ట్రెంథన్ చేసి పెట్టేశాడు. అప్పుడు ఏమవుతుంది, ఇన్ఛార్జికి అధినాయకుడు భరోసా ఇచ్చాడు, ఎస్ మన వాళ్ళు ఈసారి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చేజారకూడదు. అప్పుడు పరిరక్షించుకునే విధానం ఎలా ఉంటుంది, అధినాయకుడు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి, నాయకుడు ప్రొటెక్ట్ చేయబడ్డాడు ఇన్ఛార్జ్ రూపంలో. నాయకుడి యొక్క గణమే పనిచేస్తుంది, మొత్తం పనిచేస్తారు. ఆ పని చేసినప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకి మేము ఉన్నాం, మన పార్టీ ఈసారి కష్టం నిష్ఠూరము, మీకు మేము కాపాడుకుంటాం, మమ్మల్ని మీరు కాపాడండి. ఆ చైన్ సిస్టమ్ ఈకో సిస్టమ్ డెవలప్ అయింది అనుకోండి, అదే అయింది. ఇప్పుడు ఒకటిద్దామా అని సనాతన ధర్మం చెప్తే ఏంది, ఒకటి మీకే ఇచ్చారు లాస్ట్కి. అది ఒకటి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు అవిశ్వాసాలు పెట్టాలన్నా కూడా ఆలోచిస్తున్నారు ఈ టైం పీరియడ్ లో. బేగాలు పోయారు, కడప ఏం చేశారు, కడప లేదా, కడప అది అలా కాదు. సాధారణంగా ఆవిడ మాధవి మేడం గారి అయితే మామూలుగా చాలా రెబల్ స్టార్ కృష్ణరాజులా ప్రవర్తిస్తున్నారు ఆవిడ. మరి ఏమంత అత్యుత్సాహం ఆగిపోయింది? నాట్ ఓన్లీ అంటే ఆవిడని నేను అంటలేదు, జనరలైజ్ చేసి చెప్తున్నా. ఒక ఫోర్స్తో పనిచేశారు కదా. అవును, ఎలాగైనా సాధించాలని చెప్పి పనిచేశారు. అంటే 25-10 సార్లు పిల్లిని లోపటేసి కొడితే అని చెప్తుంటే చూడండి, అలా 11 మీరు చేయలేరు అన్నప్పుడు జూలు విదిలిస్తే ఇలాంటి రిజల్టే వస్తూ ఉంటుంది అంటారా? పార్టీ మన 23 వచ్చినప్పుడు మీరేం చేశారంటే కరోనా అని ఎక్స్క్యూజ్ చెప్పడం వేరు, ఈ 11 రాగానే ఇమ్మీడియట్గా కార్యాచరణ మొదలెట్టడం వేరు కదా. మీరు గమనించుకోండి, 10 నెలల సమయంలో 3+1 4 ఉద్యమాలు జనాల్లోకి వచ్చాడు ఆయన. అవును, ప్రజలతో రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, లేదంటే రైతులు అనుకోవచ్చు, రైతుల సమస్యలు అనుకోండి. ఈ రాబోయే రోజులు ఇంకా వ్యతిరేకత పెరుగుద్ది. ఎందుకు పెరగదండి? మీరు నేను ఆయన మాటతో కూడా బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ చెప్పాడు, ఈ P4 పకోడీ కబుర్లు చెప్తే. ఇప్పుడు మనకి మనం ఇద్దరం కూడా విశ్లేషించుకున్నాం సిఎస్ఆర్ యాక్టివిటీతో ముడిపెట్టి చారిటీ ఎలా ఉంటుంది అని దగ్గర. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ ఆయన చాలా బాగా చెప్పాడు. మనం కూడా ఎప్పుడో నుంచి మొత్తుకుంటుంది అదే. ఇప్పుడు దేశంలో 80 కోట్ల మందికి నేను ఫ్రీ రేషన్ ఇచ్చాడంటే 117 కోట్ల లెక్క చెప్పండి. మీరు ఊరికే పెంచేసుకుని 150-170 కోట్లకి లెక్కలు చెప్పకండి, ఇంకా జనగణన అవ్వలేదు అసలు. ఈ రోజు కూడా డిస్పారిటీ అదే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇది గమనిస్తే మీకు ఇందులో దగ్గర 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 1,43,00,000 నేను కాదు, నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా రేషన్ కార్డులు ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ ఎంత? 8,70,000. ఆయన చెప్పండి, నేను క్లారిటీ ఆయన చెప్పడం ఏంటి, దేశం మొత్తం మీద ఈడ్స్ కొడితే 2% ట్యాక్స్లు కడతారండి, టోటల్ 4% చెప్తారు, అందులో 50% నిల్ రిటర్న్ బ్యాచే. అవును, ఇప్పుడు కట్టేవాళ్ళు 8 లక్షల మంది, ఎంతమంది? 8,76,000 మంది ఏపీ రాష్ట్రంలో. ఇప్పుడు 8,76,000 మంది బిలో పోర్టల్ ఎంతమంది ఉన్నట్టు? 90% ఉన్నారు. 90% ఉన్నారు, అంతే కదా. అవును, 1,61,00,000 కుటుంబాలంటే 1,43,00,000 మంది వైట్ రేషన్ కార్డులు ఉన్నాయంటే రేషన్ కార్డులో బియ్యం తీసుకున్నాడు వాడు. అందరూ పేదలే కదా, వాళ్ళు ఏం పెద్ద తీసుమార్గాలు అంబానీలు కాదు కదా. సో వీళ్ళని మీరు 8,76,000 మందికి టాస్క్ ఇచ్చారు అనుకోండి, కాపాడండ్రా అని వాళ్ళు జనరలైజ్ చేద్దాం. ఇప్పుడు జనరలైజ్ చేసే దగ్గర ఉదాహరణకి ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయిలు, నెక్స్ట్ జనరల్ మేనేజర్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కంపెనీ పరంగా సిఎస్ఆర్ యాక్టివ్లో ఎవడ సవాలు వాడు చస్తూనే ఉంటాడు కదా. ట్యాక్స్లో ఎంత సెట్కి అంతకాలే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆడి జీతం ₹1,00,000 ఇస్తున్నాడు కానీ ఆడు మారుతి 800 వేసుకుని వెళ్ళదు కదా, గూగుల్ ఆడించుకుంటూ ఆడి ప్రాణాలకు దిగించి ఒక కారు కొంటాడు. సో ఆడు చావు ఆడు వస్తూనే ఉన్నాడు దగ్గరికి. నువ్వు ఇంకా నీకు 2 నప్ప చెప్తున్నావు, దత్తత తీసుకొని గ్రామాలు చేయనట్టు అలా సచిన్ టెండూల్కర్
రామానాయుడు గారు ఇలాంటి వాళ్ళ వరకు చేత కాలేదు కానీ మీకు చేతనైపోద్ది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చారిటీ ఫండ్స్ నడుస్తూ ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలో లేదంటే ఎన్ఆర్ఐలో వాళ్ళ గ్రామానికి వాళ్ళు స్వతహాగా ఏం చేయాలనుకుంటున్నా వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ పర్టికులర్గా ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు అనేది ఇక్కడ పాయింట్. అదే చెప్తున్నాను, వీళ్ళు 6 ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అలా మా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కేతిరెడ్డి చెప్పినట్ట ఆల్రెడీ 10 లక్షలు అప్పులు ఉన్నాయని మీరే వదలగొట్టుకుంటాం. మీరు 6 ఇచ్చేస్తానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయన్నది ప్రాథమిక అవగాహన లేకుండా మేము ఎప్పుడూ ఒకటే అడుగుతున్నాం, సంపద సృష్టిస్తాను ఎలా చెప్పు, బీ ప్రాక్టికల్. లేదా నీకు ఉద్యోగ కల్పన కల్పిస్తాను ఎలా. ఇప్పుడు మొన్న అంబానీ వచ్చాడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫిబ్రవరి 2లో ఇప్పుడు నేను లోకేష్ గారు క్లెయిమ్ చేసుకుంటారు, వాళ్ళు వస్తారు ఇల్లు వస్తారని 67,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆయన చెప్పేది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఇండియాలో ద వే యు ఆర్ ఫ్లరిషింగ్ యువర్ బిజినెస్ ఇన్ ద ఏపీ సినారియోలో దట్ ఈస్ వాట్ మేడ్ మీ టు అట్రాక్ట్ టువర్డ్స్ ఏపీ. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో నేను 500 పైచిలక ఈ 67,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో నేను సోలార్ పవర్ ఎనర్జీని పెడతానని చెప్పాడు. అట్లా మీరు ఏం చేస్తున్నారంటే చెప్పరే. ఓ పక్క గ్రీన్కు ఆయన తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తపలు కొట్టి వచ్చాడు. నంద్యాలకు సంబంధించి ఇట్లాంటివన్నీ గమనిస్తున్నప్పుడు మనం P4 కార్యక్రమాలు ఇవన్నీ అంటే కాలక్షేపం కార్యక్రమాలు అంటారు. సో వెన్ యూఆర్ డిసైడ్ టు డూ దిస్ టైం పాస్ వై ద హెల్ వీ నీడ్ టు. అవసరం లేదు ప్రజలకు అవన్నీ అవసరం లేదు. అవన్నీ కూడా అందుకే సగం మంది పోతే నూరా వాళ్ళు మళ్ళీ సిరెత్తిపోయినా చంద్రబాబు గారు మాటతో ఈ బీసీలు కాపులు ఎస్సీలు ఎస్టీలు ఇలాంటి వాళ్ళకి మనం చెప్పింది అన్నాడు. ఏడు చెప్తావు నువ్వు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తావంటే మీ పక్క అట్రాక్ట్ అయ్యి వచ్చి ఓట్లు వేసాం. డెఫినెట్గా 6 ఏవైతే ఫ్రీ బస్ అన్నో ఆడవాళ్ళు ఎక్కడ తిరిగినా ఇప్పుడు మేము భార్య పిల్లలు మీరు వెళ్ళారు అనుకోండి, భార్య ఎక్కడికి ఆడపిల్లకి టికెట్ లేదంటే మీ ఎదురుతో ఎక్కడికైనా పోవచ్చు కదా. సో అట్లా సేవింగ్ దగ్గర ప్రతి అట్రాక్ట్ అయ్యాడు. ఇటు రామానాయుడు వచ్చి సైకిల్ వేసుకొచ్చి 15,000 అమ్మాయి ఇంటిల పదికి 45,000 50,000 60,000 ఈతల గోట్ల కన్నోళ్ళు అందరికీ లెక్క వేసుకున్నారు. ఎంతమంది ఉంటే అంతకి. సో ఇవన్నీ అవుట్కమ్ ఎక్కడైతే మనకి జీరో కనబడుతుందో కామన్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉంటే రొటేషన్. ఇది ప్రాథమిక లాజిక్ ఏంటి తెలుసా జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్న మర్మం. నేను కనుక ఇడికి సంక్షేమం ఇస్తే ఆల్మోస్ట్ 70 to 80% వెనక్కి ఎక్స్చెకర్ అంటే మళ్ళీ ట్రెజరీకే వస్తాయి. ఈ లాజిక్ నమ్ముకుని ఆయన సంక్షేమం చేసాడు. అంటే ఓవరాల్ గా సంక్షేమం పట్ల కన్సర్న్ ఎందుకు చూపించాడు అంటే కొనుగోలు శక్తి ఉందనుకోండి, మార్కెట్ పరిగెడితే ఆయనకే హ్యాపీయే కదా సార్. గవర్నమెంట్ గా మళ్ళీ అందుకే ట్యాక్సెస్ వచ్చాయి, ఎన్ని రకాలుగా GST ఎలాగ ఉందో మనం ఈ రోజు చూస్తే మళ్ళీ లడాఖ్తోనే మొన్న మార్చి 31కి రిలీజ్ చేసిన దాంట్లో కూడా లడాక్ ముందు స్థానమే. లడాక్ కంటే ముందు 45 ఏళ్ళ అనుభవం, నీళ్ళు ఇన్ని టాయిలెట్స్ కట్టించాను అని ఈ పొకోడి కబుర్లు చెప్పుకుంటూ చాలు, ఇంకా కాలక్షేపం చాలు, టైంపాస్ అయిపోయింది మీకు, ఇంకా కార్యాచరణలోకి రండి, రియాలిటీలోకి రావాలంటారు. సార్ ఈ వక్స్ బిల్ ఏంటి, ఈ గొడవ అంతా ఏంటి, అసలు ఇది జగన్మోహన్ రెడ్డి ఏమో అది వద్దని చెప్పేసి వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీలు అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరేమో ఆ వక్స్ బిల్కి మద్దతు తెలుపుతూ వచ్చాయి. సరే అది పార్లమెంట్లో పాస్ అయ్యే విధంగానే అడుగులైతే ముందుకు పడుతూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కాంగ్రెస్ చేతకాని సస్వతనం జడ్డితనానికి నిదర్శనం అది. ఎందుకంటే 226 పైచీలకి అపోజిషన్ స్ట్రెంత్ ఉన్నప్పుడు విప్ జారీ చేసుకుని నాకు తెలిసి ఫ్లోర్ లీడర్ నిలబడి ఉంటే తర్వాత మిగిలినవన్నీ 160 మంది అంతా ఎగనెస్ట్ ఓటేశారు చాలా దైద్యంగా. అంటే అపోజిషన్ బెంచ్ ఉండి కూడా దీన్ని నిరోధించడం రాలేదు. ఈపాటి దానికి కాంగ్రెస్ ఏం చెప్తుంది, మేమే దీన్ని లౌకిక దేశం చేసాం, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు వేలు పెట్టడం, ఆ ముస్లింకి సంబంధించిన విషయంలో వేరే చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పింది నేనే మీరే, కాన్స్టిట్యూషనే కదా మనకి చెప్పింది. ఇవాళ 9,54,000 ఎకరాల వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఉండి 8 నుంచి 10 వక్ఫ్ బోర్డులు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ గ్యాప్ కొంది కదా, సెషన్ ఉన్నప్పుడు ఎలా ఉండేదో లటక్కన ముగ్గురిని తెచ్చి నెత్తికి పెడితే చొక్కెట్టావా సంతకం పెట్టావా అలా వాలంటీర్ కానీ ఎవడో కూర్చోబెడతాడు ఎవడో ఏజెంట్ కానీ ఆ నీడు బతిమాలుకుంటాడు, టాలీ అవుతుందా నాకు నీకును చూసుకున్నా అన్నా అని, లేదా జడ్డుమాలోకి ఎలక్షన్ అంటారు దాన్ని, బుర్ర తక్కువ ఎలక్షన్. అలాగే ఇది కూడా వీళ్ళు ఎవడో సంబంధం లేని నలుగురు నెక్కించి లాస్ట్కి ఇదంతా తిప్పి అదానిగడి అదాన్ని పెట్టడానికి చేసే గిమ్మిక్ ఇది. అలాంటి ఆ ల్యాండ్లన్నీ కూడా ఆ ల్యాండ్లో ఆస్తులన్నీ కూడా అంతే. ఇప్పుడు మీకు గతంలో లల్లూ ప్రసాద్ యాదవ్ అని ఒక ఆయన ఉన్నాడు, రైల్వే మినిస్టర్ చేశాడు. ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీలో రైల్వేకి ప్రాఫిట్స్ తీసుకురావడం చూపించాడు. ఏంటంటే లీజింగ్ కాన్సెప్ట్, రైల్వే ల్యాండ్స్ నిరంతర కాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని లీజింగ్ అది ఇచ్చి దాని నుంచి రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ చేశాడు. ఇట్లా వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? 10 ఏళ్ళు పొద్దుంది వీళ్ళు వచ్చి ప్రశాంత్ కిషోర్ గారు తీసుకొచ్చి నెత్తికి పెట్టిన దరిద్రం ఇది. ఆ ధర్మం అని ఇవాళ ప్రాఫిట్ వస్తున్న LIC అమ్మేస్తారు. ఏది గవర్నమెంట్ ప్రాఫిట్, గవర్నమెంట్కి ఏదో 10 రూపాయలు వస్తుందిరా బాబు దీని నుంచి అన్నవన్నీ వీళ్ళు యదాన పెట్టేసి అమ్మేస్తారు. వీళ్ళు జీవికేవాడు నిన్నటిదాకా ఆడి ఎయిర్పోర్ట్లు కట్టుకున్నాడు, ప్రైవేటుడే కదా, ఆడికి జల్ల కొట్టి వీడికి అదానికి ఆడికి కట్టేస్తారట ఢిల్లీ ఏంటి ముంబై ఎయిర్పోర్ట్. వీడి ఒక్కడే తీసుమారు కన్నాడు కదా,
మరి వీళ్ళిద్దరూ ప్రైవేట్ వ్యక్తులే కదా, ప్రైవేటీకరణ ఎవరైనా ప్రైవేట్. దానికి ఎయిర్ ఇండియా నెత్తికి లాక్కెళ్ళారు, ఇటు తిప్పటి తిప్పి మళ్ళీ టాటా చేతిలో పెట్టారు గిలక్కాయని. అలాంటి పచ్చి వెలక్కాయలు గిలక్కాయలని హ్యాండ్ నోట్లో పెట్టి ఇంటికి వెళ్ళేది ఎందుకు మరి? మోనోపల్లి ఎలా ఇస్తుంది? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాడుతున్నా. ఇవన్నీ మీరు గమనిస్తే ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లో ఒకటి కలకలలాడుతున్నాయి. ఇప్పుడు అందుకే మీరు గతిశక్తి, అతిశక్తి, ఈ మహాశక్తి కార్యక్రమాలు లేకపోతే ఏవైతే ఉన్నాయో సహజ వనరుల మీద పడిన ఈ ప్రభుత్వం. ఈ సహజ వనరులన్నీ ఎవడేదాన పెట్టేస్తే బ్రహ్మాండంగా పనులు అయిపోతాయి అనడానికి ఇది మిఠాయిపట్నంలో దొరికినాడు అదాని. ఎవరిని ఇంక ఎత్తుక్కోకర్లే 10 మంది బిడ్లు ఇవన్నీ అదానికి ఇచ్చేయడానికే వీళ్ళు వేసిన బృహత్తర ప్రణాళిక అంటారు దీన్ని. దీనికి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏమైనా దొనపోతలు గైడానికి పోయారు ఎక్కడికైనా? కానీ నాకు అర్థం కాదు వాళ్ళకి ఎందుకు. యువతలు రేవంత్ రెడ్డి వెళ్తే అడిగి అపాయింట్మెంట్ ఇవ్వరు, వీళ్ళేమో పార్లమెంట్కి వెళ్ళరు. ఇంత సీరియస్ డిబేట్, లెబోరియస్ డిస్కషన్స్ జరుగుతుంటే వీళ్ళ వంతుగా దాని మీద వీళ్ళ కన్సెన్సస్ ఎందుకు లేవు? అసలు మాట్లాడలేదు దాని గురించి. అసలు వీళ్ళకి ఏమైనా బాధ్యత ఏడిసిందా? అంటే స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన అన్ని ఆర్థిక పనులు. గతంలో రాజ్యసభలో వీళ్ళకి స్ట్రెంత్ లేదు, అమిత్ షా గారు బ్రహ్మాండంగా ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసి మడతెట్టేస్తున్న బిల్లు అని విన్నాం. ఆఖరికి స్ట్రాంగ్ అపోజిషన్ ఇచ్చినా సరే పార్లమెంట్లో కూడా వీళ్ళు జహాపనాన్ని ఆర్థిక పనులు పెట్టేస్తే, నేను ఎప్పుడు అంటుంటాను, ఈ ప్రాంతీయ పార్టీలు విలీనం చేసి బదులు అలా సమాజ్వాదీ పార్టీ అని అఖిలేష్ యాదవ్ తిప్పలు పడుతాను, జాతీయ స్థాయి పార్టీ గుర్తింపు ఉంది కాస్త. ఈ కాంగ్రెస్ పార్టీని దాంట్లో విలీనం చేస్తే దరిద్రం వెళ్ళిపోతుంది. ఆయన లీడ్ చేస్తారంటారా? అట్లీస్ట్ ఎవడో ఫ్రంట్ ఎండింగ్ వారియర్ ఉంటాడు. ఎందుకంటే ఈ ముసలోళ్ళు గుద్దుబండలా ఉండరు, కదలలేక వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ ముసలోళ్ళు అంతకన్నా రాహుల్ గాంధీ పనిచేయడు. ఆయనకు ఒరిజినల్ గా స్ట్రెంత్ గా ఉన్న సచిన్ పైలట్, ఆ గేలాట్ గడ ధర్మం అని సంకనాక పోయాడు. ఇక్కడ మిగిలింది ఎవరండి, మాధవరావు సింధియా గారు అబ్బాయి, ఆయన కూడా బీజేపీకి పోయాడు. చిన్నపిల్లల బ్యాచ్ లేదు. ఈ ముసలి వృద్ధ జంబుకాల మోతీలాల్ 93 ఇచ్చి నా అంతటి నేను చచ్చిపోయేదాకా వాళ్ళు ఎవరు పార్టీని వదలరు, తాళాలు ఎవరు. ఇలాంటి వాళ్ళు మనకు అపోజిషన్ పెట్టుకుంటే ఎక్కడికైనా చేస్తాం సార్ అసలు. ఇప్పుడు దీన్ని లౌకిక దేశం, ముస్లిం సామాజిక వర్గానికి ఒక స్పెషల్ లాసు, ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లన్నీ అప్పటి నుంచి కాన్స్టిట్యూట్ అయ్యి ఉన్న దగ్గర ఇది విడ్డూరంగా లేదు. వాళ్ళకి సంబంధించి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం చేస్తారు అనేది కూడా. ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు నాకు సంబంధం లేని దాంట్లో బోర్డులో మిమ్మల్ని అటు వాళ్ళని ఇద్దరిని పెట్టాం అనుకోండి సార్, హిందువులను ఏమన్నా పెడతారు. అది ఎంతసేపు అదాని టాస్క్ ఇచ్చిందే వీళ్ళు నడుస్తుంటుంది కదా. ఒరిజినల్ టాస్క్ ఏముంటుంది దానికి? పైకి మాత్రం చెప్తారు మేము వెయిట్ చేయమని. ప్రభుత్వానికి సంబంధించిన ఏది కూడా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చూసినా, ఎల్ఐసి చూసినా, లేదంటే ఏం చూసినా సరే. బిఎస్ఎన్ఎల్ తెలుసా సార్, టవర్లు అన్ని ఎయిర్టెల్లోడు, ఈ జియోడు వీళ్ళందరూ వాడి 90% ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ టవర్సే. అవును, గవర్నమెంట్ అదే కదా. ఇప్పుడు అప్పట్లో ఈ టెలికాం సంబంధించి ఏదైతే జరిగిందో ఆ టెలికాం సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి జరిగినాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వానికి సంబంధించి అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలు తీసుకునే పరిస్థితి. అది ఎలాగంటే అంటే మనం ఈ ఎడ్డిమాలోకల్లో కూర్చొని అలానే ఆ యూపీఏ గవర్నమెంట్ 2G స్కామ్ 3G స్కామ్ అని చెప్పి రాజాగండిను ఆ కనిమూలని ఇలాంటి వాళ్ళందరినీ అల్లరి పెట్టి లాస్ట్కి ఏటీ లేదట. ఏం లేదు. అది అట్లీస్ట్ ఆ సంస్కరణలు తీసుకురావాలి కదా. సంస్కరణలు ఏంటంటే వాళ్ళకాడ సంస్కరణలు అన్నోడికి ఎంటలు పెట్టినోడు ఎవడు లేక ఈ దరిద్రం అసలుకి. ఇప్పుడు జరుగుతున్నవి మనం వెర్రివేదల్లో వెర్రివేంగళాపాలలో చూస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో 25 రోజులు బట్టి ఆయనకి మాట్లాడడానికి ఛాన్స్ ఏమిటో లొసుగు. ఎందుకు ఇవ్వలేదని మల్లికార్జున గారికి అయితే నీకు తెలీదా అంటే సమాధానం ఊరుకుంటూ పోద్దాం. మరి దేశం అంతా మేము ప్రజలు రిపబ్లిక్ ఛానల్ ఊగిపోతారు కదా. అంటే ఇండియా ఇస్ వెయిటింగ్ వాచింగ్ అనుకుని ఇండియా వాంట్స్ టు నో అన్నప్పుడు ఇండియా వాంట్స్ టు నో చెప్పానండి. వై రాహుల్ గాంధీ నాట్ స్పీకింగ్ ఇన్ పార్లమెంట్ అండ్ వై హాస్ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద పార్లమెంట్ ఎస్టర్డే. పీపుల్ షుడ్ నో కదా. ఖచ్చితంగా ఉండాలి ఒక అపోజిషన్ లీడర్ దట్టు. అందులో ఇలాంటి క్రిటికల్ మూమెంట్లో ఈ బిల్లుని ఏంటో ఏదో ఒకటి తేల్చే విధంగా ఉండాలి కదా. సో ఏంటి ఈ బిల్లు అయితే ఆమోదం ఇంకేంటి పార్లమెంట్ ఎత్తేసిందంటే ఇంకేంటండి. ఆ రాజ్యసభలో అందరూ కొదగావ సీజన్లో మాకేట్ అనుకునే బ్యాచ్ వాళ్ళు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా 2 ఎంపీ స్థానాలతో ఆయన కూడా సపోర్ట్ చేస్తారు. మరి మళ్ళీ అప్పుడు ఏంటి చెప్పాడు ఎలక్షన్ ముందు, ముస్లింలకి ఏమైనా బాధ వచ్చిందంటే నేను బీజేపీతో బాధపడకండి, నేను పెద్దోళ్ళతో బ్రిడ్జ్ కట్టేసి తీసుకెళ్ళిపోయి అక్కడ నేను తేల్చుకొచ్చేస్తాను. మరి ఏంటి తేల్చిన వక్ఫ్ బోర్డు బిల్లు నిన్న రంజాన్ మాసం ముగిసి నమాజుల్ లాస్ట్ చౌత కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో. ఈవెన్ ఆయన ఆ ఇఫ్తార్ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈవెన్ పార్టీ ఇఫ్తార్ అవాయిడ్ చేశారు, గవర్నమెంట్ ఇచ్చిన ఇఫ్తార్ అటెండ్ కాలే. ఆయన అటెండ్ కాలేదు. ఆయన పార్టీకి సంబంధించి కూడా నాట్ కండక్ట్ ఎనీ ప్రోగ్రామ్ కూడా. వాళ్ళ పార్టీ ఏంటి సార్, ముస్లిం సంఘాలు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేసి మరి. కానీ మనం ఎన్నుకున్న ప్రభుత్వం మాత్రం అలాడించి కోతాటకి మేము పావులం, మీరు ఇలా తోలుబొమ్మలు అట్లా ఇలా ఆడమంటే ఇలా ఆడతాం సార్, ఇలా ఆడమంటే ఇలా ఆడతాం. వాళ్ళిద్దరూ అదే చేస్తున్నారు. అంటే సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు కాబట్టి వీటన్నిటికి కూడా
అవాయిడ్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడా? అంటే సనాతన ధర్మం ఉన్నప్పుడు నువ్వు కాన్స్టిట్యూషన్ మీద ఎందుకు ప్రమాణం చేసావయ్యా? స్వర్నింగ్ సెరమనీలో కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసావు అంటే కుల మతాలకి రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలిస్తానని. అందులో ముస్లిం సోదరులు లేరా? వాళ్ళు ఉన్నప్పుడు క్రైస్తవ సోదరులు లేరా? ఉన్నవాళ్ళే కదా. ఓకే, ఇదైతే కొంచెం కాన్స్పిరసీ ఏంటి దీనివల్ల? ఏమైనా ఓట్ బ్యాంక్స్ కానీ పార్టీస్ చేంజెస్ కానీ ఏమైనా జరుగుతుందా దీనివల్ల? ఏమవుతా ఎవరికి తెలుసండి. ప్రభుత్వ వ్యతిరేకత ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటున్నారు. మనకు లాస్ట్ టైం 300 వచ్చినట్టు మనకు రావు, కూటమి తీసారు మన ప్రభుత్వం అని ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంటే మీరేటి చేస్తారు, నేనేటి చేయగలను. రేపు మాపో జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ జేపీ నడ్డా గారు మాట్లాడుతున్నారు దానికి సంబంధించి, జమిలి ఎన్నికలు రాబోతున్నాయి, సో దీన్ని ఇప్పటి నుంచి మీరు స్ట్రెంథన్ చేసుకుంటుంది. ఇంకో విషయం కూడా, నిన్న సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు ప్రధాని మోదీ దిగిపోబోతున్నాడు, మళ్ళీ కొత్త ప్రధాని రాబోతున్నారని ఇలాంటివి చెప్తా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలే గందరగోళంగా ఉన్నాయంటే ఇప్పుడు దేశ రాజకీయాలు కూడా గందరగోళంగా మారుతున్నాయి. ఆయన దిగిపోతారండి బాబు, పదమే పరమావధిగా వచ్చారు వాళ్ళు. ఆ యోగి ఆదిత్యనాథ్ గారు, నరేంద్ర మోడీ గారు చిన్నప్పుడు పడ్డ కష్టాలు మన మీద రివెంజ్ తీర్చుకోవడానికి వాళ్ళిద్దరు పదవుల్లో ఉన్నారు. రివెంజ్ కదంటే ఒక ఆర్ఎస్ఎస్ అనే వాళ్ళ ఒకటి ఉంది కదా, దాన్ని ఆర్ఎస్ఎస్ ని పక్కెళ్ళి ఆడుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా చాలా రోజులు అని చెప్పి అప్పుడు అద్వానీ గారు, వాజ్పేయి గారి టైంలో ఆర్ఎస్ఎస్ అనండి ఆ కథలు వేరు. ఈయన ఎప్పుడు అలా మోహన్ భగవత్ వాళ్ళని లెక్కర్లు వేసుకుని పక్కెళ్ళి ఆడుకోమని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళ వైటల్ రోల్ ఏమీ లేదు, వాళ్ళు శూన్యం. పైకి బిల్డప్ అంతే. ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ అని మనం వినడానికి ఇప్పుడు ఏమీ లేదు, అసలు సీనే లేదు వాళ్ళకి. సో అది ఉంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ పాలసీస్ అన్ని వేరుంటాయి కదా, అవి వేరుంటాయి. అసలు వీళ్ళు ఇలా ఉండరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, వాళ్ళ పాలసీస్ ప్రకారం అయితే ఇలా వీళ్ళు ఉండరు, అది గుర్తుంచుకోండి. ప్రైవేటైజేషన్లు, ఈ బిల్లులు, వీటన్నిటి అసలు ఆర్ఎస్ఎస్ భావజాలాలు నిజంగా ఉంటే మోడీ గారు అలాంటి వేషధారణలో అలాంటి పరిస్థితులే ఉండవు. అది ఎవడానికి గ్రహించండి ఫస్ట్. మళ్ళీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ దయించి ఎవరో మాట్లాడకండి. సరే, కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, హైదరాబాద్లో హెచ్సియు భూములకు సంబంధించి ఒక పెద్ద వివాదం జరుగుతుంది. ఈ భూములకు సంబంధించి వివాదం జరుగుతుంటే నిన్న కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఇది మేం చేసింది కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2003లో ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనే ఒక కంపెనీకి తీసుకెళ్ళి అలాట్ చేశారు, ఇది ఆయన చేసింది, ఇప్పుడు మీరందరూ మా మీద ఆరోపిస్తారేంటి? ప్రభుత్వం భూముల్ని మేము వెనక్కి తీసుకున్నాము, దాంట్లో జంతువు సంపద పెరిగాయి సార్, అవన్నీ వాటిని మేము కాదని చెప్పట్లేమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిడుతున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇందులో రేవంత్ రెడ్డి గారు గమనం ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వాలు చేసిన తప్పులకు మేము నిందలు మోయాల్సి వస్తుంది. ఇదైతే మళ్ళీ గత ప్రభుత్వాలు. అదైతే క్రిస్టల్ గిరి ఢిల్లీలో గడికి అంటగట్టింది ఎవరు? ఐఎంజీ ల్యాబ్ భూముల్ని 50,000 చెప్పున ఆ రోజుల్లోనూ. తర్వాత రాజశేఖర గారి గవర్నమెంట్లో వెనక్కి తీసుకుంది ఎవరు కదా. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు అవి 1000 ఎకరాల్లో ఎందుకు ఉంటాయంటే ఒక ఆహ్లాదభరిత వాతావరణం. ఇదే నారాయణ చైతన్య అనుకోండి, ఒక దుకాణం కుట్లో పెట్టి దరదలు లాడించేస్తారు, 2 ఎకరం 10 సార్లు కంటస్థ పెట్టి అప్పచెప్పడమే. వాళ్ళు అక్కడ తీసి సబ్మిట్ చేయడానికి, తర్వాత వాళ్ళతో ఒక డాక్టరేట్లు, ఒక ఉన్నత ప్రమాణాలతో విద్యా వ్యవస్థల్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీస్ ప్రతి రాష్ట్రానికి ఒక ప్రైడ్ కింద ఇస్తారు. అలా సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ఔన్నత్యాన్ని చాటుకుంది. సో ఇవాళ దానికి 1000 ఎకరాలు ఉన్నాయి కాబట్టి కమర్షియల్ చేసేస్తాం అంటే నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్లో ఇంకెక్కడ గొడ్డుపోయిందా? గత ప్రభుత్వం అలా ఏంటంటే నానక్రామగూడలోను ఇక్కడ అదేంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెనకట్ల ల్యాండ్లు అమ్ముతున్నాయి కదా, మాకు నచ్చలేదని చెప్పి ఈ ప్రభుత్వం డైరెక్ట్గా 400 ఎకరాలు అమ్మేస్తాం అంటే, ముందు మీరు నిజంగా అంత శ్రద్ధ ఉండి హైటెక్ టవర్లు కట్టేస్తాం ఇది అన్న శ్రద్ధ వేసినప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చి పొక్కలైన్లు కట్టుకొచ్చి ఎందుకు దొలగొట్టారు? నాకు తెలిసి పర్యావరణంలో ఋషికొండ గోండ ఎరగొట్టినప్పుడు వీళ్ళు పర్యావరణంకి ముప్పు వచ్చింది, చచ్చిపోయారు, తిరగబడిపోయారు. తర్వాత అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి దాన్ని పూడికలు చేయడం కంటే పర్యావరణం చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ చచ్చారు? ఇప్పుడు దీని గురించి నాకు అర్థం కాదు. 400 ఇక్కడ 80 లక్షల చెట్లు కొట్టించారు వికారాబాద్ దగ్గర ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి. అప్పుడు ఎక్కడ చచ్చారు వీళ్ళందరూ? ఇప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనుకున్న వాళ్ళ భూములో, సెంట్రల్ యూనివర్సిటీ భూములో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ జంతు సంపద ఉంది. నాకు తెలిసి పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, ఉదాహరణకి ఫారెస్ట్ అనుమతులు లేకుండా ఏ పనులు చేయకూడదు ఫారెస్ట్ జోన్స్ లో. ఇప్పుడు మీరు గ్రేటర్ హైదరాబాద్ విస్తరించుకున్నంత మాత్రాన గతంలో ఇప్పుడు మనకి టైగర్ జోన్ ఉందని అక్కడ ఏది నాగార్జున సాగర్ నుంచి పల్నాడుకి తీసుకోవాల్సిన ఎత్తిపోతల పథకం ఆపేశారు కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని పర్మిషన్ వచ్చింది. కొల్లేరు సరస్సు, పులికాట సరస్సు వీటికి కూడా పర్యావరణ అనుమతులతో పాటు ఫారెస్ట్ అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా. ఎక్కడ డిస్కషన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టే కదా పర్మిషన్స్. అప్పుడే దానికి ఇచ్చారు. అది స్పెషల్ రిక్వెస్ట్ లో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఇన్ని 1000 ఎకరాల్లో 400 ఎకరాల్లో ఎన్ని చెట్లు కొట్టేస్తారు, ఎంత వృక్ష సంపద నష్టం అవుతుంది, ఆక్సిజన్ లేక చచ్చిపోతావు. అసలు ఏటీ చెల్లిని 2 దేశాలు ఆవిడ మాట్లాడేస్తుంటే మాట్లాడుతున్నారు అంటే జనాలకు తెలుస్తుంది కదా ఒక చెట్టు నుంచి ఏంటి, ఏం జరుగుతుంది, ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా. మరి అదే కదండి వికారాబాద్లో కొట్టిపడేసినప్పుడు అక్కడ ఏమైంది అంటే, రాజ్నాథ్ సింగ్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసేస్తారా, అక్కడ రిబ్బన్ కటింగ్ చేసేస్తాడంటే వాళ్ళు పర్యావరణాలు కూడా నాశనం చేసేస్తారా?
టెక్నాలజీ పెరిగిపోవచ్చు, టెక్నాలజీ పెరిగిన మనుషులు అయితే బతకాలి కదా. అలా కాదండి, నేను అంటుంది కాంక్రీట్ జంగిల్స్ నిర్మించుకుంటూ పోతే దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కాంక్రీట్ చేసేస్తే మరి బతికేది ఎవరండి? అదే కదా, ఇప్పుడు నువ్వు అద్దాల మేడలు కట్టి నువ్వు ఏదో బిల్డింగ్లు కట్టి కరెక్ట్ ఆ బిల్డింగ్లో ఉండడానికి జనాలు ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోండి సార్, ఎన్ని బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు ఐటీ సిటీలో బిల్డింగ్ కట్టేసి అక్కడ ఏంటి ఉద్ధరిస్తారు? ఉన్న బిల్డింగ్లే ఫిల్ అవ్వక సస్తున్నారు ఒక్కొక్కడును. మీరు వచ్చిన పొద్దుగా నుంచి ఈ రోజు దాకా రియల్ ఎస్టేట్ అలో లక్ష్మణ్ అడుక్కుంటున్నారు పక్కన. చాలా చాలా డల్ ఉంది, డౌన్ ఉంది. ఇప్పుడు అదే ప్రైమరీ లింగపల్లి దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడ మీరు చెప్పిన నానక్రామ కూడా అవన్నీ మీరు అదేంటంటే పేర్లు చెప్పండి, కోకాపేట ఇవన్నీ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి అక్కడ ఖాళీ ల్యాండ్లు. చాలా ఉంది. ఇప్పుడు ఏకంగా ఐటీ పార్క్ అక్కడ ఏది హార్డ్వేర్ హబ్ క్రియేట్ చేశారు శంషాబాద్ వెనకాతల. ఎన్ని ఉన్నాయండి బిక్కు బిక్కులు ఆడుకుంటున్నారు. 4 ఉన్న సోర్సెసే ఇక్కడ ఫిల్ అవ్వక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ కొత్తగా ఒక పర్యావరణాన్ని నాశనం చేసి మళ్ళీ దాంట్లో ఏదో ప్రభుత్వానికి సంబంధించి 330కి గౌరవ సుప్రీంకోర్టు ఎక్స్ప్లెనేషన్ అడిగిందంట. హైకోర్టు తీర్పు ఉంది, సుప్రీంకోర్టు వెరిడిక్ట్ ఏమొస్తుందో చూడాలి. 330కి ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం గమ్మున ఉండమని చెప్పిందని ఒక క్లూ ఉంది ఈ విషయం మీద. కానీ సరే ఇప్పుడు అది సార్ ఒకటి చెప్పనా, ఈ తెలంగాణ గడ్డ పౌరుషాల గడ్డ, తర్వాత ఉద్యమాల గడ్డ. మీకు మళ్ళీ చెప్తున్నాను, విప్లవ సాహిత్యాలు అవన్నీ అంటే గద్దర్ గారు విప్లవ సాహిత్యం రాయకుండా ఏమైనా రామాయణం భారతం కథలు రాశాడా? మరి ఇవాళ ఏకంగా గద్దర్ పురస్కారం ఇచ్చేసి ఆయన విప్లవ సాహిత్యం అనుకుంటే ఇంకేమంటాం మేము? భావావేశాన్ని క్రియేట్ చేసే సాహిత్యం ఏదైనా విప్లవ సాహిత్యమే. మనిషిలో ఉన్న విప్లవాత్మకమైన భావజాలను బయట తీయాలా? మహానుభావుడు శ్రీశ్రీ గారు రాసిన కవితలు కూడా విప్లవ కవితలను మీ ఇష్టం ఉన్నట్టు తేల్చుకుంటే ఇవాళ మీకు నచ్చాడు కాబట్టి గతం నక్కుని చేసేసుకుంటారా? గతంలో విప్లవ కవి అంటారా? అన్ని మీ ఇష్టమే. అంటే యూనివర్సిటీలు తమాషాగా ఉన్నాయా? నక్సలిజం అంటే అక్కడ 400 ఎకరాల్లో అడవిలోంచి నక్సలిజం పుట్టించిందా? విప్లవ సాహిత్యం వస్తుందా? ఏం మాడుతున్నారండి నాకు అర్థం కదా. ఒక్కొక్కరు రాజకీయాల కోసం అంటే ఏది పడితే అది మాడేస్తారు. మరి గ్రేటర్ హైదరాబాద్ విస్తరించారు, దాంట్లో 400 ఎకరాల అడవి ప్రాంతం ఉంది, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో దాంట్లో జంతు జీవాలు ఉన్నాయి. ఈ జంతు పరిరక్షణ వీధి కుక్కల గురించి చచ్చిపోతారు కదా, మరి వాళ్ళు ఏమైపోయారండి? జంతు పరిరక్షణ వీధి కుక్కలు చంపేతారేమన్నా సరే అట్లేట్ అనకంటారు బాబా అని మన పైన తినేస్తారు కదా. ఏరియాలో రెడ్ క్రాస్లు బ్లూ క్రాస్లు ఇవన్నీ ఉన్నాయి కదా ల్యాండ్లు ఎత్తుకెళ్ళిపోవడానికి. వాళ్ళు ఇంతవరకు కనీసం దాని మీద స్పందించలేదు, ఏం మాట్లాడలేదు. ఇళ్లలోకి వస్తున్నాయి సార్ అక్కడ. అవును, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో అవును డైరెక్ట్గా అపార్ట్మెంట్స్లోకి ఇళ్లలోకి వచ్చే పరిస్థితులు కనబడు. అవి కూడా నీళ్లు తాగడానికి ఆహారం కోసం అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా అనుభవం చాలా ఇంపార్టెంట్ సార్. మా తాతల నేతల దగ్గర నేను చంద్రబాబు నాయుడు గారిని శిష్యుడిని అనుకుంటే బలవంతాన్ని ముఖ్యమంత్రిని చేసేస్తే ఇలాంటి తెప్పలే ఉంటాయి. ఆయనకు ఒక క్యాబినెట్ మంత్రిగానో లేకపోతే రాష్ట్ర వ్యవహారాల్లోని ఇన్ఛార్జిగానో ఇలాంటివన్నీ అనుభవం రంగరించుంటే అప్పుడు ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అదేదో చూడండి అలా రోడ్డు కర్ణాటక సినిమా ఒకటి ఉంటుంది, పేరేంటి? కేజీఎఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో వెలన్ కమ్ ఉపేంద్ర గారికి సినిమా ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చేస్తారు, ఆ పక్కన అడుగుతారు ఏరా నేనే ముఖ్యమంత్రి అంటే అవును రా బాబు నువ్వే ముఖ్యమంత్రి వాళ్ళని అంటే అయితే వాళ్ళు నేను రాష్ట్రాన్ని నమ్మేతానంటాడు. అలాగుంది ఎవరు. ఓకే, సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అంటే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఎంత ఉందనేది పక్కన పెట్టేస్తే హైదరాబాద్ వైజాగ్కి సంబంధించి రుషికొండలో ఒక చిన్న పార్ట్ని తొలగించి దానికి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. అప్పుడు మీకు హైలైట్ చేస్తే దాంట్లో ప్రభుత్వం నిర్మించింది, ప్రభుత్వం పర్యావరణ అనుమతులు తెచ్చుకుంది, ప్రభుత్వం అటవీ అనుమతులు తెచ్చుకుంది. ఋషులు ఉండేవారట తపస్సు. నేను చచ్చి బతికింది ఆడే, నా బతుకంతా చదువుకొని చచ్చింది అక్కడే నా బతుకంతాను. నేను ఎప్పుడు ఏ దిక్కుమాల ఋషుని చూడలేదు అక్కడ వైజాగ్ కొండ మీద. ఆ కొండ మీద కూడా తపస్సులు చేసినాడు. సరే తపస్సులు చేశారని పక్కన పెడితే లేడు కొండ అండి బెచ్చడి ఉంటుంది, ఎగిరి తంతే మనము కళ్ళు మూసుకుని తెలిసిన కొండకి ఎందుకు తగ్గొచ్చు మీరు. ఆ ఋషికొండ కొండ మీద పర్యావరణం నాశనం చేశారు, అక్కడ ఎర్రమట్టి దిబ్బలు బోర్కంటికి చెక్కిశారు అని చేశారు కదా. ఇంకా తెలియతే అలా అధిక మేధాశక్తి తెలుసా? ఎర్ర మట్టి దెబ్బలు తవ్వింది కాక పర్యావరణం అంతా నాశనం చేసే సముద్రంలో పోసినందువల్ల ఆ బ్లూ ఫ్లాగ్ పోయిందట. ఆ బ్లూ ఫ్లాగ్ కాదు, అక్కడ వచ్చేసి వరదల్ని అవన్నీ కొండలు అడ్డుకుంటాయి. వైజాగ్ ఎంత బుల్లిపోటు అంత కొండ ఉంటుంది అది. ఏదైనా కానివ్వండి సార్, ఇప్పుడు ఆ కొండ సరౌండింగ్ ఎన్ని ఎకరాలు ఉందో నాకైతే తెలియదు. కానీ మరి ఎత్తిసింది ఎంత ఉందో చెప్పండి చెప్తారు. 2864 ఎకరాలు హెచ్సియు భూములు ఉంటే దాంట్లో 850 ఎకరాలు లాస్ట్ టైం గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఐఎంజీకి ఇచ్చింది. అదే ఢిల్లీ గారు ఏదో ఒకటి ఐఎంజీకి ఇస్తే అక్కడి నుంచి ఇప్పుడు 400 ఎకరాలు దాంట్లో లిటిగేషన్ ఉందని చెప్పేసి అంటే 21 సంవత్సరాలుగా కోర్టులో నాని ఉన్నటువంటి కేసు నిన్న వెట్రికి వస్తే దాని మీద ఇప్పుడు గొడవ అంతా. అంటే గొంత కింద నక్కలాగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా ఎత్తేద్దామని.
సో దీంట్లో ఇప్పుడు అన్ని పార్టీలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ తప్పు ఒకటే. ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు ఉంది, అందరిది ఉంది. ఎవరిదైనా తప్పే. అదే వాళ్ళు చూడండి, వాళ్ళ సినిమాలో ఆ పొట్టడు అడుగుతాడు, ఆ పెప్సీయే కావాలని. ఆ ల్యాండ్ల మీదే మీకు ఎందుకు? ఆ ల్యాండ్ల మీద అంటే దాదాపు అన్ని దిక్కుమాల ల్యాండ్లు పడి ఉన్నాయి అక్కడ. ఊరికే గ్రేటర్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం పంట పొలాలు భ్రష్టు పట్టించి చిలుకూరు బాలాజీ టెంపుల్ దాకా ఎత్తేసారు. 8,000 కోట్లు 10,000 కోట్ల వరకు ఆ ల్యాండ్ వాల్యూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు మరి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. మరి చెప్తాడు వాళ్ళ మా సైడ్ బాగా చెప్తారు, ఎర్రా మీటింగ్ ఇటు మరి గుండెకి ఇచ్చేస్తుంటే మాత్రం బెచ్చెట్ ఆడుకుంటూ తిరుగుతుంటారు. మరి దీని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత మరి దీని మీద నిర్ణయం తీసుకుని వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి. అధిష్టానం తగ్గమంది అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు తగ్గుతారు. నో సెకండ్ థర్డ్ దాంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాను.